మనకి చేతులకి కాళ్ళకి తిమ్మిర్లు ఇట్లా పడుతూ ఉంటాయి. అవి ఎందుకోసం వస్తుంటాయి మెయిన్ గా రీజన్? అంటే తిమ్మిర్లు అంటే మనం బ్లడ్ ఇక్కడ నర్వ్స్ లోపల ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకు పాజిటివ్ సిమ్టమ్స్ అంటే అవి ఇరిటేషన్ వల్ల ఇంపల్సెస్ వల్ల ఆ తిమ్మిర్లు అవన్నీ వస్తుంటాయి. సో అది అంటే చాలా రకాల కారణాలు ఉంటాయి. ఆ తర్వాత మనకు వన్ సైడెడ్ వస్తుందా, టూ సైడ్స్ వస్తుందా అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక చెయ్యికి వచ్చింది అనుకోండి, సో ఇక్కడ ఒక నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆ నర్వ్ ప్రెస్ అయింది అనుకోండి, ఆ ఏరియా ఎక్కడ సప్లై చేస్తుందో అక్కడ వరకు తిమ్మిరి అనేది వస్తుంటుంది. ఫస్ట్ తిమ్మిరితోనే స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత వీక్నెస్ కూడా స్టార్ట్ అవుతుంటుంది. తర్వాత ఇక్కడ డిస్క్ అంటాం. ఇప్పుడు దీనికి అన్నిటికి సంబంధించిన నర్వ్స్ అని కూడా రూట్స్ ఇక్కడ నుంచే వస్తాయి. ఆ రూట్ దగ్గర ఏదైనా రూట్ ప్రెస్ అయింది అనుకోండి, ఏదైనా డిస్క్ వల్ల కానివ్వండి, ఇంకేదన్నా మాస్ వల్ల కానీ, ట్యూమర్ వల్ల కానీ, ఇంజ్యూరీ వల్ల కానీ ఆ నర్వ్ ప్రెస్ అయింది అనుకోండి, అదంతా ఇక్కడ అంతా రేడియేట్ అవుతుంటుంది. ఓకే, దాని నుంచి అలాగే తిమ్మిరి కూడా అలా రావచ్చు. ఓకే, ఇంకొకటికి మనకు పాదాలలో చూస్తుంటాం. పాదాల్లో రెండు కాళ్ళకు అంటే ఇప్పుడు మనకు ఒక్క లింబుకు వచ్చింది అనుకోండి, దాన్ని మోనే న్యూరోపతి అంటాం. ఓకే, తర్వాత కాళ్ళల్లో రెండిటికి ఈక్వల్గా పాదాల దగ్గర స్టార్ట్ అయ్యి స్లోగా పెరుగుతుంది అనుకోండి, సో దాన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. ఓకే, అంటే సైమల్టేనియస్గా రెండు పాదాల దగ్గర కూడా స్టార్ట్ అయిపోతుంటుంది, మెల్లమెల్లగా పైకి ఎక్స్టెండ్ అవుతుంటుంది అట్లా. సో అది మనం కామన్గా చూసేది మన సెటప్లో. సో షుగర్స్ అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో చూస్తుంటాం కామన్గా. చాలా రకాల కారణాలు ఉంటాయి. వైటమిన్ డెఫిషియన్సీ నుంచి రావచ్చు, తర్వాత కొన్ని సిస్టమిక్ కండిషన్స్ నుంచి రావచ్చు, తర్వాత టాక్సిన్స్ నుంచి రావచ్చు, మెటబాలిక్ కండిషన్స్ నుంచి రావచ్చు, ఇంకా కెమికల్స్ నుంచి రావచ్చు. సో ఇలా చాలా రకాల రీజన్స్ ఉంటాయి. బట్ మనం ఇది న్యూరోపతి వచ్చింది అనుకోండి, స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది అనుకోండి, ఫస్ట్ డయాబెటికా లేదా చెక్ చేస్తాం, నాన్ డయాబెటిక్ ఉంది అనుకోని అదర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. సో దాన్ని బట్టి ఐడెంటిఫై చేసి సో ఆ న్యూరోపతి మెడికేషన్స్ ప్లస్ స్పెసిఫిక్ రీజన్ ఏది నుంచి వచ్చిందో దాని మెడికేషన్స్ పెడితే న్యూరోపతి కంట్రోల్ అవుతుంటారు. ఓకే సార్, అలాగే చాలా మందికి కానీ కొంచెం రేర్గా ఫిట్స్ వస్తుంటది. సో ఫిట్స్ వచ్చినప్పుడు అసలు ఏం చేయాలి? ముందుగా చాలా మంది అంటే కీస్ పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు ఫిట్స్ అనేది కూడా బ్రెయిన్ లోపల సడన్గా ఒక యాక్టివిటీ అనేది ఎక్కువ అయిపోతుంది. అట్లా ఉన్న నార్మల్ ఫంక్షనింగ్ కన్నా అబ్నార్మల్గా హైపర్ యాక్టివిటీ అయిపోతుంది న్యూరాన్స్. సో దానివల్ల వచ్చే బాడీ చేంజెస్ని మనం ఫిట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఫిట్స్ మనం బయట జనరల్గా చూసేది మూర్ఛ వ్యాధి, అంటే చేతులు కాళ్ళు కొట్టుకోవడం అట్లా. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కండెపలు పైకి వెళ్ళిపోతుంది, మూతి క్రాస్ అయిపోతుంది, తర్వాత నోటి నుంచి నురగ వస్తుంటుంది, కొంచెం మందికి నాలుక కొరుక్కుంటుంటారు, తర్వాత చేతులు కాళ్ళు బిగ్స్కపోతుంటాయి అట్లా. సో ఆ ఎఫెక్ట్ మనకు 1 minute వరకు ఉంటుంది. సో 1 minute వరకు యాక్టివిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు డల్ అయిపోతుంటారు, అది కొన్ని మినిట్స్ వరకు ఉంటుంది. దీంతో పాటుగా కొంతమందికి ఓన్లీ వన్ సైడెడ్ వస్తుంటుంది, కొంచెం మందికి ఓన్లీ బిహేవియరల్ చేంజెస్ అంటాం. అంటే ఇట్లనే స్టేరింగ్ అట్లా చూస్తుంటారు, ఒకరు అంటే ఏదైనా మాట్లాడుతుంటే రెస్పాండ్ అవ్వరు, అటేటో చూస్తుంటారు, సో అలా చేస్తుంటారు. ఓకే, అంటే డిఫరెంట్ టైప్స్. బట్ మనం కామన్గా చూసేది జీటీసీఎస్ అంటే కొట్టుకోవడము, ఫ్రాతింగ్ రావడము, పడిపోవడము ఇలా చూస్తుంటారు. ఓకే, బట్ ఎనీ ఫిట్స్ ఓన్లీ 1 minute ఉంటుంది. 1 minute తర్వాత అది ఫిట్స్ ఆగిపోతుంది. సో దీని నుంచి మనకు ఓన్లీ డ్రల్నెస్, డ్రౌజినెస్, కన్ఫ్యూజన్ స్టేజ్ అలానే ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెంమంది ఏంటంటే కీస్ పెడుతుంటారు, కీస్ పెడితే తగ్గుతుంది అని చెప్పేసి. బట్ ఓన్లీ కీస్ పెట్టడం వల్ల తగ్గుతుంది అనేది అది ఓన్లీ మూఢనమ్మకం మాత్రమే. ఎందుకంటే దీనికి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ అనేది లేదు. జనరల్గా ఏంటంటే కీస్ పెట్టిన వెంటనే తగ్గుతుంది ఎలా అనిపిస్తుంది అంటే, సో జనరల్గా నార్మల్గా ఫిట్స్ రావడమే ఓన్లీ 1 minute ఉంటుంది. సో వాళ్ళు కీస్ తీసుకొచ్చి అది పెట్టే వరకు ఆల్రెడీ 1 minute అనేది క్రాస్ అయిపోతుంది. సో కాబట్టి వాళ్ళు 1 minuteలో అంటే ఇది పెట్టినాం కదా, సో అందుకే తగ్గిందని చెప్పేసి అనుకుంటారు. ఓకే, ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా మనం బెనిఫిట్ కన్నా కొన్నిసార్లు ఏంటంటే గట్టిగా హోల్డ్ చేసి టైట్గా పెట్టడం వల్ల ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అది. సో అది ఐరన్ రాడ్ పెట్టడం వల్ల ఫిట్స్ తగ్గడం అనేది ఓన్లీ అపోహ మాత్రమే. సో దానికి సైంటిఫిక్గా ఎలాంటి ప్రూఫ్ లేదు.